సొల్లు కబుర్లు చెప్పమంటే ఇద్దరు ముందుంటారు. సత్యకుమార్ 4 అడుగులు ముందు ఎత్తే పవన్ కళ్యాణ్ 40 అడుగులు ముందుకు ఎత్తాడట. దాన్ని జనవరిలో 5, జనవరి టు మార్చి, ఏప్రిల్లో 2, మే 3, జూన్ 2, జూలై 10 మంది, ఆగస్టులో 10 మంది, సెప్టెంబర్ 3 వరకు 3 చనిపోయారు. ఎస్సీ కాలనీ పక్కన క్వారీలో నిలిచిన నీళ్లు, ఇళ్లలోని పాత్రల్లో దోమల లార్వాలు, కాలనీలో పారిశుధ్యం ఘోరంగా ఉంది, విధుల్లో శుభ్రత లేదు, ఇళ్ల చుట్టూ ఆరు బయట చిల్ల చెట్లలో వర్షాలకు నీరు నిలిచింది, కాలనీ పక్కనే కంకర క్వారీ క్రషర్లు నడుస్తున్నాయి, వాటి గుంతల్లో ఏళ్లుగా నీరు నిలిచిపోయింది, క్వారీలో పేలులతో రాతిపర్లు కదిలి భూగర్భ జలం కలుషితం అవుతుంది. ఇది అసలు కారణం వాళ్ళు రాసింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద ఎట్టొకటి వేయాలుగా తీసుకొచ్చి నాసిరకం మద్యంతో ఆరోగ్యం పాడాయంట. వైకాపా హయాంలో అమ్మిన నాసిరకం మద్యం కూడా అనారోగ్యానికి కారణమైంది. కాలనీలో 3 మద్యం గొలుసు దుకాణాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు గొలుసు దుకాణాలు లేవు కదా, బెల్ట్ దుకాణాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు లేవు కదా బెల్ట్ దుకాణాలు. అంటే మీ హయాంలో అమ్ముతున్న మద్యం అనే కదా దానికి కారణం. మరి దీని మీద కూడా తప్పుడు వార్త. కిడ్నీ సమస్యలకు అదే ప్రధాన కారణంగా వైద్యులు ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు. ఏ వైద్యులు? సత్యకుమార్ యాదవ వైద్యుడా? వైద్య శాఖ మంత్రి. ప్రజాప్రతినిధులు ఎవరు? తెలుగుదేశం ప్రజాప్రతినిధుల. కడుపు అన్నమే తింటున్నావా ఈనాడు కిరణ్? మీ ప్రతినిధులు తింటున్నారా? ఇంకేముంది తిని రాస్తున్నారా? నువ్వే దొరికిపోతా రాసావు కదా. ఇక్కడ ఎస్సీ కాలనీలో జ్వరంతో బాధపడుతున్న చిలకమ్మ కూడా మద్యం తాగిందా? ఎస్సీ కాలనీలో క్వారీలో నిలిచిపోయిన నీళ్లు, ఈ నీళ్ళ మద్యం వల్ల జరిగిందా? అంటే ఎక్కడ ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చేయాలి కదా, లేకపోతే వీళ్ళకి ఇంట్లో కూడి పెట్టరు కదా, ఇలా బతుకులు అయ్యాయి కదా. అందుకనే ఇలాంటి వార్తలు. సో ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయితే ఉన్నాడో పోయాడో తెలియదు. ఒక్కరోజు సరిగ్గా మాట్లాడదు. జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడానికి మాత్రం బయటకు వస్తాడు, నేను బతికే ఉన్నా అని. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పారిశుద్ధ్య సమస్యలు ఇలా ఉంటే ఏం చేస్తున్నారు మీడియా చూపించేదాకా తెలియదా? అంటే రాష్ట్రంలో ఎంత దయనీయమైన పరిస్థితి ఉన్నది అనడానికి ఇది నిదర్శనం కదా. ఇది రాయండి వార్తలు.